హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హరీష్ అకాడమీ. ఈరోజు వార్తలు నిలిచిన జాతీయ అంతర్జాతీయ రాష్ట్రీయ అంశాల గురించి, వార్తలు నిలిచిన వ్యక్తులు, అవార్డులు, పుస్తకాలు, మరి క్రీడా సంబంధిత సమాచారం ఒక్కొక్క అంశాన్ని వివరంగా తెలుసుకుందాం. ఈరోజు ఫస్ట్ టాపిక్ వచ్చేసి దేశంలోనే అతిపెద్ద మరియు అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ వ్యవస్థను కలిగి ఉన్న ఒక ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా ఐఐఎస్సి బెంగళూరు ప్రత్యేకంగా వార్తలు నిలిచింది. ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ అనగానే బెంగళూరు. సో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్సెస్ బెంగళూరు దేశంలోనే వన్ ఆఫ్ ద లార్జెస్ట్ అండ్ వన్ ఆఫ్ ద పవర్ఫుల్ సూపర్ కంప్యూటర్ వ్యవస్థను కలిగి ఉన్న ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్గా వార్తలు నిలిచింది. ఇక్కడ మనం అబ్జర్వ్ చేయాల్సిన అంశం ఏంటంటే, భారతదేశంలోని అన్ని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ గనక పరిగణలోకి తీసుకుంటే, అన్ని రకాల విద్యా సంస్థలు గనక పరిగణలోకి తీసుకుంటే, ఐఐటీలు కానివ్వండి, ఐఐఎస్సి కానివ్వండి, అలా అన్ని విద్యా సంస్థల్లో కూడా అత్యంత శక్తివంతమైన మరియు అతిపెద్ద సూపర్ కంప్యూటర్ వ్యవస్థ కలిగి ఉన్న విద్యా సంస్థగా ఇటీవల ఏ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్ వార్తలు నిలిచింది అంటే ఐఐఎస్సి బెంగళూరు అని గుర్తుంచుకోండి. ఇక్కడ వార్తలు నిలిచిన ఒక సూపర్ కంప్యూటర్ యొక్క ప్రత్యేకతలు ఎవరు తయారు చేస్తారో చూద్దాం. సో పరం ప్రవేగ. సో సూపర్ కంప్యూటర్ పేరు గుర్తుంచుకోండి, పరం ప్రవేగ. సో ఇటీవల వార్తలు నిలిచిన పరం ప్రవేగ సూపర్ కంప్యూటర్ యొక్క కెపాసిటీ స్పీడ్ ఎంత అంటే 3.3 పెటాఫ్లాప్స్. సూపర్ కంప్యూటర్స్ యొక్క స్పీడ్ ని పెటాఫ్లాప్స్ లో కొలవడం జరుగుతుంది. 3.3 పెటాఫ్లాప్స్ స్పీడ్ ఉన్న పరం ప్రవేగ సూపర్ కంప్యూటర్ ను ఏ సంస్థ వారు తయారు చేశారంటే సిడాక్. ఈ బిట్స్ గుర్తుంచుకోండి. సిడాక్ అంటే ఏంటి? సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు రెండు మంత్రిత్వ శాఖల సహకారంతో, ఒకటి వచ్చేసి మనకు మినిస్ట్రీ ఆఫ్ ఎస్ఎన్టీ లేదా డిపార్ట్మెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, సెకండ్ వచ్చేసి మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, రెండు మంత్రిత్వ శాఖల సహకారంతో ఒక సంస్థ సెంటర్ ఫర్ డెవలప్మెంట్ ఆఫ్ అడ్వాన్స్డ్ కంప్యూటింగ్ వారు దేశంలో ఒక శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ ని ఇటీవల ఐఐఎస్సి బెంగళూరులో ఇన్స్టాల్ చేయడం జరిగింది. ఈ సూపర్ కంప్యూటర్ యొక్క సామర్థ్యాన్ని గుర్తుంచుకోండి, 3.3 పెటాఫ్లాప్స్. సో ఈరోజు ప్రత్యేకమైన అంశం ఏంటి? దేశంలోని ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలు ఏవైతే ఉంటాయో, విద్యా సంస్థలను గనక పరిగణలోకి తీసుకుంటే అత్యంత శక్తివంతమైన సూపర్ కంప్యూటర్ విద్యా సంస్థలో ఎక్కడ ఇటీవల కాలంలో ఇన్స్టాల్ చేయబడి వార్తలు నిలిచింది అంటే ఐఐఎస్సి బెంగళూరు అని గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఇటీవల కాలంలో ఐఐఎస్సి బెంగళూరు తరచూ వార్తలు నిలుస్తుంది. చాలా వరకు కూడా క్యూఎస్ వరల్డ్ యూనివర్సిటీ ర్యాంకింగ్స్ లో కూడా టాప్ ప్లేస్ లో నిలుస్తూ ఉంటుంది. ఎట్ ద సేమ్ టైం ఇటీవల కాలంలో మానవుడి యొక్క గుండె రవాణాకి సంబంధించి, సో ట్రాన్స్పోర్టేషన్ ఆఫ్ హ్యూమన్ హార్ట్ కి సంబంధించి లైఫ్ బాక్స్ అనే ఒక ఇన్నోవేషన్ తో వార్తలు ఇచ్చింది ప్రముఖ శాస్త్రవేత్త, తన పేరు కూడా మనం డిస్కస్ చేసాం. సో అలాంటి అంశాలన్నింటినీ కూడా ఇక్కడ లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్, ఈరోజు ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. అదేంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రారంభించిన లేదా ఇనిషియేట్ చేసిన ఒక ప్రత్యేకమైన కార్యక్రమం. దీని యొక్క ఉద్దేశం రాష్ట్రంలోని భూమి లేని వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో, భూమి లేని అంటే సొంతంగా భూమి, సో ల్యాండ్ హోల్డింగ్ ఏదైతే ఉంటుందో, కమతం లేని రైతులు ఎవరైతే ఉంటారో చాలా వరకు కౌలు రైతులుగా పనిచేయడం జరుగుతుంది. సో ఏం చేస్తారు, వారి దగ్గర భూమి లేకున్నా కూడా వేరే వారి భూమి ఏదైతే ఉంటుందో కౌలుకు తీసుకొని అందులో సాగు చేయడం జరుగుతుంది. అలా భూమి లేని రైతులు లేదా రైతు కార్మికులు అని చెప్పొచ్చు, కౌలు రైతులు ఎవరైతే ఉంటారో వారికి కూడా ఫైనాన్షియల్ బెనిఫిట్ ఇవ్వాలి, ఆర్థిక సాయం చేయాలి అని చెప్పేసి భూమి లేని రైతులకి కూడా సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని ఇచ్చే ఒక ప్రత్యేకమైన కార్యక్రమంతో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. ఛత్తీస్గఢ్ రాష్ట్రం, ఆ ప్రోగ్రామ్ పేరు గుర్తుంచుకోండి, సరిపోతుంది. ఆల్మోస్ట్ ఈ ప్రోగ్రామ్ గురించి ఒక 6 months బ్యాక్ మనం డిస్కస్ చేసాం. అతి త్వరలో ప్రారంభం కానుంది అని చెప్పేసి అనుకున్నట్టుగానే నిన్నట్టుండి ప్రారంభం కావడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ రాజీవ్ గాంధీ గ్రామీణ భూమిహీన్ కృషి మజ్దూర్ న్యాయ యోజన పేరు గుర్తుంచుకోండి. వార్తలు నిలిచిన ఒక ప్రత్యేకమైన పథకం. సో వ్యవసాయానికి సంబంధించి, రైతులకి సంబంధించి ఏ ఇనిషియేటివ్ వార్తలు ఇచ్చినా ప్రత్యేక శ్రద్ధ చూపండి. సో ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించిన కార్యక్రమం, ఈచ్ అండ్ ఎవ్రీ వర్డ్ చూడండి, రాజీవ్ గాంధీ గారి పేరిట ప్రారంభించిన ప్రత్యేక పథకం. యాక్చువల్గా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభించే చాలా పథకాలకి కూడా
కాంగ్రెస్ ప్రముఖులు లేదా కాంగ్రెస్ కి సంబంధించి దివంగత మాజీ ప్రధాని పేర్లని మనం చూడడం జరుగుతుంది. అలా రాజీవ్ గాంధీ గారు దివంగత మాజీ ప్రధాని భారతదేశ చరిత్రలో. సో రాజీవ్ గాంధీ అనగానే మనకు కాంగ్రెస్ సంబంధించి. సో రాజీవ్ గాంధీ గారి పేరిట ఇటీవల కాలంలో రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ప్రోగ్రాం గురించి కూడా మనం ప్రత్యేకంగా డిస్కస్ చేశాం. రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ప్రోగ్రాం ఏమో రైతులు ఎవరైతే వారికి సొంత భూమి ఉంటుందో వారికి పెట్టుబడి సాయాన్ని ఇచ్చే ప్రత్యేక కార్యక్రమం. కానీ ఇక్కడ చూడండి, ఇది కూడా రాజీవ్ గాంధీ గారి పేరిటనే ప్రారంభమైంది. సో గ్రామీణ ప్రాంతాల్లో భూమిహీన్ కృషి అంటే భూమి లేని రైతులకి సంబంధించి న్యాయం చేయాలనే ఒక ప్రత్యేక కార్యక్రమం. ఇదేమో భూమిహీన్ రైతులు ఎవరైతే ఉంటారో వారికి భూమి లేని వారు ఎవరైతే ఉంటారో. అండ్ రాజీవ్ గాంధీ కిసాన్ న్యాయ యోజన ఏమో భూమి ఉన్న సొంత భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం. సో సొంత భూమి ఉన్న రైతులకు ఆర్థిక సాయం చేయడం అనేది ప్రతి రాష్ట్రంలో చూస్తాం. కానీ భూమి లేని వ్యవసాయ రైతులు ఎవరైతే ఉంటారో, కౌలుదారులు ఎవరైతే ఉంటారో వారికి కూడా సంవత్సరానికి 6,000 రూపాయల ఆర్థిక సాయాన్ని 3 ఇన్స్టాల్మెంట్స్ లో ఇవ్వడం జరుగుతుంది. ఇచ్చే ఒక ప్రత్యేక కార్యక్రమం ఇటీవల ఛత్తీస్గఢ్ రాష్ట్ర ప్రభుత్వం ప్రారంభిస్తూ వార్తలు నిలిచింది. అండ్ ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల ఇలాంటి అంశాలు మనం తరచూ చూస్తుంటాం. వ్యవసాయానికి సంబంధించి రైతులను ఆదుకోవాలని చెప్పేసి ప్రత్యేకంగా గోదాన్ న్యాయ యోజన, గోదాన్. సో గోవులకి సంబంధించి కౌ ప్రొటెక్షన్కి సంబంధించి ముఖ్యంగా గోవులపై ఆధారపడిన పాడి రైతులు ఎవరైతే ఉంటారో వారి నుండి ఆవు పేడను కొనుక్కొని ఆ ఆవు పేడను ఏం చేస్తారంటే ఎరువులుగా మారుస్తారో వాటిని వ్యవసాయ రైతులకు అమ్మడం జరుగుతుంది, ప్రభుత్వం మధ్యవర్తిగా ఉంటూ. ఇలాంటిది గోదాన్ న్యాయ యోజన కానివ్వండి. అండ్ ఇటీవల దేశంలోనే మొదటి రాష్ట్రంగా కౌడంగ్ ఆవు పేడకి కూడా సర్వీలెన్స్, సీసీటీవీ సర్వీలెన్స్ అనేది ఇక్కడ చూడడం జరుగుతుంది. అండ్ ఇటీవల కాలంలో ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి గోవర్ధన పూజ అనే ఒక ప్రత్యేక అంశం గురించి చూసాము. అండ్ ఇటీవల ముఖ్యంగా సాధికారతకి సంబంధించి ఛత్తీస్గఢ్ సీఎం నోని యోజన అని చెప్పేసి ప్రత్యేకంగా ఒక అంశాన్ని మనం డిస్కస్ చేసాం. ఇలాంటి అంశాలన్నింటినీ కూడా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి సంబంధించి లింక్ చేస్తూ చూడండి. అండ్ నెక్స్ట్ ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఈరోజు మరొక అంశంతో కూడా వార్తలు ఇచ్చింది. అదేంటంటే వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్. వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఈ ప్రోగ్రామ్, ఈ ఇనిషియేటివ్ అనేది ముఖ్యంగా ఎప్పటి నుండి మనం వింటున్నాం? కరోనా విపత్కర పరిస్థితుల కాలం 2020 సంవత్సరంలో కరోనా మహమ్మారి ప్రపంచంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నప్పుడు మన భారతదేశంలో కూడా ఈ ప్రభావానికి గురై మనం లాక్డౌన్ని చూడడం జరిగింది. ఇలాంటి లాక్డౌన్ పరిస్థితిలో చాలా మంది కూడా మైగ్రెంట్ వర్కర్స్, సో పొట్ట చేతును పట్టుకొని సుదూర ప్రాంతాల్లో వలసలుగా వచ్చిన వారు ఎవరైతే ఉంటారో, పని కోసం వచ్చిన వారు ఎవరైతే ఉంటారో, ప్రభుత్వం లాక్డౌన్ విధించేసరికి కొన్ని వేల కిలోమీటర్లు నడుచుకుంటూ వెళ్ళారు, కాలిదారిన వెళ్ళారు. సో ఇలాంటి పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని ఎక్కడైతే కొన్ని ప్రాంతాల్లో ఎవరైతే వలసగా వచ్చిన వారు ఉంటారో, ముఖ్యంగా ఉపాధి కోసం వచ్చిన వారు ఉంటారో అక్కడే ఉండిపోయారు. కానీ అక్కడ పని దొరకక, పని అనే లాక్డౌన్ వల్ల సంస్థలన్నీ ఆగిపోయాయి. ఇలాంటి పరిస్థితిలో పని లేని సమయంలో వారికి బ్రతకడమే కష్టంగా ఉంది. సో అలా ఇప్పటి వరకు మనకు కరోనా విపత్కర పరిస్థితుల కాలం ముందు వరకు కూడా ఎలా ఉండేదంటే, ఎగ్జాంపుల్ ఎవరైనా రేషన్ కార్డు ఉందనుకోండి, పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్, మనకు ఆహార భద్రత అనేది చూస్తూ ఉంటాం. పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ ఆధారంగా ప్రతి నెల కూడా మనం చౌక ధరల దుకాణం లేదా రేషన్ షాప్కి వెళ్తాం. మన కార్డు ఏదైతే ఉంటుందో, పింక్ కార్డు కానీ వైట్ కార్డు కానీ అక్కడ చూపించేసేసి మనకు ప్రభుత్వం ఇచ్చేవి ఏవైతే ఉంటాయో, ధాన్యాలు ఏవైతే ఉంటాయో వాటిని తీసుకోవడం జరుగుతుంది. అలా ఒక రాష్ట్రానికి మాత్రమే పరిమితంగా ఉండేది. అదా ఒక్కొక్క రాష్ట్రంలో రేషన్ డిస్ట్రిబ్యూషన్ అనేది చూసేవారం. కానీ ఈ కరోనా విపత్కర పరిస్థితుల కాలంలో చాలా మంది మైగ్రెంట్ వర్కర్స్ ఏదైతే సమస్యను ఎదుర్కొన్నారో అప్పుడు భారత ప్రభుత్వం దేశవ్యాప్తంగా రేషన్ సిస్టమ్ అనేది ఒకే విధంగా ఉండాలి. భారతీయుడు ఎక్కడైనా భారతీయుడే. సో రేషన్ కార్డు ఉంటే సరిపోతుంది. ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన ఒక మైగ్రెంట్ వర్కర్ వేరే రాష్ట్రానికి, సుదూర ప్రాంతం యూపీకి వెళ్ళాడు అనుకోండి, యూపీలో తన ఉపాధి కోసం అక్కడే స్థిరపడ్డాడు అనుకోండి. సో ఇక్కడ కార్డు అయితే దేశవ్యాప్తంగా ఒకే రేషన్ కార్డు ఉంటుంది కాబట్టి ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన వాడు కూడా యూపీలో రేషన్ని పొందవచ్చు. అలా వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అనే ఒక ఇనిషియేటివ్ని భారత ప్రభుత్వం ప్రారంభించింది యాజ్ ఆన్ టుడే. సో ఛత్తీస్గఢ్ రాష్ట్రం ఇటీవల వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ని అమలు చేస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. అంటే ఛత్తీస్గఢ్ రాష్ట్రం కూడా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఇనిషియేటివ్ ఏదైతే ఉంటుందో అందులో జాయిన్ కావడం జరిగింది. సో ఛత్తీస్గఢ్ చేరికతో భారతదేశంలో మొత్తం 35 రాష్ట్రాలు మరియు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి, సో రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాలు కలిపి 35 ప్రాంతాల్లో వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ అమల్లోకి రావడం జరిగింది. జస్ట్ గుర్తుంచుకోండి, వన్ నేషన్ వన్ రేషన్ కార్డ్ ఇనిషియేటివ్. ఇటీవల ఈ ఇనిషియేటివ్లో భారత ప్రభుత్వానికి సంబంధించి పిలుపు మేరకు ఏ రాష్ట్రం చేరింది, జాయిన్ అయింది అంటే ఛత్తీస్గఢ్ అని గుర్తుంచుకోండి.
అండ్ ముఖ్యంగా మిడ్ డే మీల్ స్కీమ్స్కి సంబంధించి మిడ్ డే మీల్ స్కీమ్ మధ్యాహ్న భోజన పథకం అంటాం కదా, మనకి ఏదైతే ఉందో స్కూల్లో చూస్తూ ఉంటాం. సో మధ్యాహ్న భోజన పథకం యొక్క బెనిఫిట్స్ చాలా ఉంటాయి. ముఖ్యంగా చిన్నపిల్లల్లో పోషక పదార్థాలు ఏవైతే ఉంటాయో, పోషక పదార్థాలు లేమని మనం తరచూ సమస్య చూస్తూ ఉంటాం. సో అలా పోషక పదార్థాలను అందించాలి, న్యూట్రిషన్ పెంచాలి. అట్ ద సేమ్ టైం స్కూల్ డ్రాప్అవుట్స్ని కూడా అరికట్టాలి. సో ఏదైతే ఉందో మధ్యాహ్నం పూట భోజనం దొరుకుతుందని కూడా చాలా మంది వచ్చేవారు ఉంటారు. అలా స్కూల్లో ఎన్రోల్మెంట్ అండ్ డ్రాప్అవుట్స్ ఏవైతే ఉంటే తగ్గించడం, ఎన్రోల్మెంట్స్ని పెంచడం అండ్ న్యూట్రిషనల్ వాల్యూ అనేది పెంచడం పిల్లలకి సంబంధించి. అలాంటిది మిడ్ డే మీల్ స్కీమ్కి సంబంధించి ఇటీవల పిఎం పోషణ్ ప్రోగ్రామ్ మనం దేశవ్యాప్తంగా చూస్తున్నాం. పిఎం పోషణ్ లేదా మిడ్ డే మీల్ స్కీమ్ అని గుర్తుంచుకోండి. సో ఇటీవల కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పింది అంటే అన్ని రాష్ట్రాలకు మరియు అన్ని కేంద్రపాలిత ప్రాంతాలకు కూడా ఉత్తర్వులను విడుదల చేసింది. ఆ ఉత్తర్వుల యొక్క సారాంశం ఏంటంటే రానున్న రోజుల్లో దేశంలో ప్రతి రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతంలో మిడ్ డే మీల్ స్కీమ్లో భాగంగా మనకు చిరుధాన్యాలను కూడా మిల్లెట్స్ని కూడా చేర్చండి. చిరుధాన్యాలు లేదా మిల్లెట్స్ అంటాం. సో మిల్లెట్స్ అంటే మనకు రాగి కానివ్వండి, జావర్ కానివ్వండి, ఇవేవైతే ఉంటాయో సో మిల్లెట్స్ని కూడా చేర్చండి. వీక్లో ఒక రోజు ఖచ్చితంగా పిల్లలకి మిల్లెట్స్ భోజనం పెట్టండి అని చెప్పేసి ఉత్తర్వులను విడుదల చేశారు. సో మిడ్ డే మీల్ స్కీమ్ లేదా పిఎం పోషణ్ ప్రోగ్రాంలో భాగంగా మిల్లెట్స్ అనే అంశాన్ని చేరుస్తూ భారత ప్రభుత్వం రాష్ట్రాలకు మరియు కేంద్రపాలిత ప్రాంతాలకు ఉత్తర్వులను విడుదల చేసింది. సో ఈ మిల్లెట్స్ వల్ల బెనిఫిట్ ఏంటి? పిల్లలకు కావాల్సిన ప్రోటీన్ కానివ్వండి, లేకపోతే పౌష్టిక పదార్థాలు ఏవైతే ఉంటే అవన్నీ కూడా పొందడం జరుగుతుంది. సో మిడ్ డే మీల్ స్కీమ్లో చిరుధాన్యాల చేరిక అనే అంశం ఈరోజు ప్రత్యేకంగా ఉంది. అండ్ నెక్స్ట్, సో మేఘాలయ రాష్ట్రం మరొకసారి వార్తలు నిలిచింది. మరోసారి అంటున్నాను, మేఘాలయ రాష్ట్రం ఈశాన్య రాష్ట్రమైన మేఘాలయ ఇటీవల తరచు వార్తలు నిలుస్తుంది. మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఉమన్ ఘాట్ అనే ఒక రివర్ గురించి మనం డిస్కస్ చేసాం ఇటీవల. ఉమన్ ఘాట్ వరల్డ్స్ క్లీనెస్ట్ రివర్ అంటాం ఉమన్ ఘాట్. అట్ ద సేమ్ టైం లూకా రివర్ డీటాక్సిఫికేషన్ అనే అంశాన్ని మనం డిస్కస్ చేసాము. సో అలా మేఘాలయ రాష్ట్రానికి సంబంధించి ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కన్రాడ్ సంగ్మా గారు మేఘాలయ రాష్ట్రంలోని షిల్లాంగ్ వేదికగా ఒక ప్రత్యేకమైన ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చారు. అదేంటంటే షిల్లాంగ్ టెక్ పార్క్ అంటే టెక్నాలజీ పార్క్. షిల్లాంగ్ టెక్ పార్క్ పేరిట ప్రత్యేక ఇంక్యుబేషన్ సెంటర్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇంక్యుబేషన్ సెంటర్ అంటే స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ అనుకోవచ్చు. మీరు ఎక్కువగా మనం చూస్తూ ఉంటే ఇంజనీరింగ్ ఎడ్యుకేషన్లో కానివ్వండి, మనం ఈ ఇంక్యుబేషన్ సెంటర్స్ అనే పదాన్ని తరచూ వింటూ ఉంటాం. అంటే అక్కడ వారికి ఎవరైతే ఉంటారో, విద్యార్థులు ఎవరైతే ఉంటారో వారికి ప్రత్యేకంగా నైపుణ్యాభివృద్ధిని కలుగజేస్తారన్నట్టు. సో షిల్లాంగ్ టెక్ పార్క్ యొక్క ఉద్దేశం ఏమని చెప్తున్నారు కన్రాడ్ సంగ్మా గారు అంటే, రాష్ట్రం నుండి దేశం దాటి వెళ్ళిపోయిన యువత ఎవరైతే ఉంటారో ఉపాధి అవకాశాల కోసం అండ్ రాష్ట్రం నుండి మెరుగైన జీవన ప్రమాణాలను కోరుతూ వివిధ రాష్ట్రాల్లో టెక్నాలజీ నమ్ముకొని ఎవరైతే వెళ్ళిపోయారో వారందరినీ కూడా రాష్ట్రానికి తిరిగి రప్పించుకోవడం. ఎందుకంటే వారు ఏ మెరుగైన జీవితం కోసమైతే, ఏ మెరుగైన ఉపాధి అవకాశాల కోసమైతే రాష్ట్రం దాటి వెళ్ళిపోయారో అలాంటి అవకాశాలను రాష్ట్రంలోనే కలిగిస్తాం అని చెప్పేసి ప్రత్యేకంగా షిల్లాంగ్ టెక్ పార్క్ని ఇటీవల కన్రాడ్ సంగ్మా గారు ప్రారంభించారు. ఇదొకటి ఇంపార్టెంట్. యాక్చువల్గా ఇలాంటి అంశాన్ని మనం తరచూ చూస్తూ ఉంటాం. మన భారతదేశంలో ఉండే ఉపాధి అవకాశాలు కాకుండా ఉన్నత జీవన ప్రమాణాల కోసం, మెరుగైన ఉపాధి అవకాశాల కోసం విదేశాలకు వెళ్ళేవారు కానివ్వండి, అలా మన భారతదేశంలోనే మంచి శాలరీస్ కానివ్వండి, ఉపాధి అవకాశాలు ఉన్నాయనుకోండి, యువత వలస అనేది వెళ్ళరు. అంటే ఒక దేశంలో ఒక దేశానికి గొప్ప జీవితం కావాలని ఎవరు కూడా వెళ్ళరు. సో అలాంటి అంశాన్ని దృష్టిలో ఉంచుకొని షిల్లాంగ్ టెక్ పార్క్ని ఇటీవల కొత్త జాబ్స్ ఏవైతే ఉంటే ఉపాధి అవకాశాలను క్రియేట్ చేస్తామో అండ్ యువతకి మెరుగైన లేదా నైపుణ్యాభివృద్ధిని కూడా కలుగజేస్తామని చెప్పేసి ప్రత్యేక ఇనిషియేటివ్తో వార్తలు ఇచ్చారు. అండ్ నెక్స్ట్, సో ప్రెస్ ఫ్రీడమ్కి సంబంధించి ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అనే ఒక నివేదిక వార్తలు నిలిచింది. ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అంటే పత్రికా స్వేచ్ఛకి సంబంధించిన నివేదిక. భారతదేశానికి సంబంధించిన పత్రికా స్వేచ్ఛ అనగానే సుప్రీం లా ఆఫ్ ద ల్యాండ్, భారతదేశంలో అమల్లో ఉన్న అత్యున్నత చట్టం ఏంటి? రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 క్లాజ్ 1 క్లాజ్ A మనకు భావ ప్రకటన స్వేచ్ఛ హక్కులో పత్రికా స్వేచ్ఛ కూడా ఉంది. సో అలా పత్రికా స్వేచ్ఛకి సంబంధించి యాక్చువల్గా పత్రికా స్వేచ్ఛ ద్వారానే ఈరోజు చాలామంది జర్నలిస్టులు, విలేకరులు, టీవీ ఛానళ్ళు, వార్తాపత్రికలు పనిచేస్తున్నాయి. అలాంటిది జర్నలిస్టులపైన, విలేకరులపైన, దాడులపైన ఒక ప్రత్యేకమైన అధ్యయనం చేసేసి ఒక నివేదిక ఈరోజు వార్తలు ఇచ్చింది. ఎవరు అధ్యయనం చేశారంటే రిస్క్స్ అండ్
అనాలిసిస్ గ్రూప్, రిస్క్స్ అండ్ అనాలిసిస్ గ్రూప్ అనే ఒక సంస్థ, న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న రిస్క్స్ అండ్ అనాలిసిస్ గ్రూప్ అనే ఒక సంస్థ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ని విడుదల చేశారు. ఆ నివేదికలో భారతదేశంలో జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉంటాయో వాటికి సంబంధించిన కొన్ని గణాంకాలను విడుదల చేశారు. ఈ నివేదిక ఆధారంగా భారతదేశంలో అత్యధికంగా జర్నలిస్టుల పైన దాడులు జరుగుతున్న ప్రాంతం ఏదంటే ఫస్ట్ ర్యాంక్లో జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ ప్లేస్. ఎక్కువగా జర్నలిస్టులు మీడియా కవరేజ్లో భాగంగా అక్కడ సమాచారాన్ని పొందడానికి వెళ్తే దాడులకు గురవుతారు. కొన్ని ప్రాంతాల్లో బ్రూటల్గా కిల్లు కూడా, చంపబడుతున్నారు కూడా. అలా జమ్మూ కాశ్మీర్ ఫస్ట్ పొజిషన్లో ఉంది. సో గడిచిన సంవత్సరంలో ఆల్మోస్ట్ 25 దాడులు జర్నలిస్టుల పైన జరిగాయి. అండ్ నెక్స్ట్ సెకండ్ వచ్చేసి యూపీ, ఉత్తరప్రదేశ్. 2 రాష్ట్రాలు గుర్తుంచుకుంటే సరిపోతుంది. సో ఒకటేమో కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కాశ్మీర్, సెకండ్ పొజిషన్లో వచ్చేసి యూపీ. సో జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడుల్లో సెకండ్ పొజిషన్లో ఉన్న ప్రాంతం ఏది లేదా రాష్ట్రం ఏది అంటే ఉత్తరప్రదేశ్లో గడిచిన సంవత్సరంలో 23 మంది జర్నలిస్టుల పైన దాడులు జరిగాయి. సో ఇక్కడ ఈ టాపిక్కి సంబంధించి మనం గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే ఇండియాస్ ప్రెస్ ఫ్రీడమ్ రిపోర్ట్ అంటే భారతదేశానికి సంబంధించి పత్రికా స్వేచ్ఛ నివేదిక ఎవరు విడుదల చేశారంటే రిస్క్స్ అండ్ అనాలిసిస్ గ్రూప్, రిపోర్టర్స్ రిస్క్స్ అండ్ అనాలిసిస్ గ్రూప్ న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న ఒక సంస్థ. వారు భారతదేశంలోని వివిధ ప్రాంతాల్లో జర్నలిస్టుల పైన జరుగుతున్న దాడులు ఏవైతే ఉంటాయో వాటిపైన ప్రత్యేకంగా అధ్యయనం చేసేసి ఆ దాడుల గణాంకాల ఆధారంగా ఒక్కొక్క రాష్ట్రానికి మరియు కేంద్రపాలిత ప్రాంతానికి కలిపి అన్ని కంబైన్డ్గా ర్యాంకింగ్స్ ఇవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ సూరత్ మెట్రో స్టేషన్, యాక్చువల్గా సూరత్ రైల్వే స్టేషన్ వార్తలు నిలిచింది. హై స్పీడ్ రైల్వే స్టేషన్గా, హై స్పీడ్ రైల్వే స్టేషన్, దేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే స్టేషన్గా ఇటీవల వార్తలు నిలిచిన రైల్వే స్టేషన్ ఏ రాష్ట్రానికి సంబంధించిందంటే గుజరాత్ రాష్ట్రం. గుజరాత్ రాష్ట్రంలోని సూరత్ దేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే స్టేషన్ అంటున్నాను. ఇక్కడ అబ్జర్వ్ చేయాల్సింది ఏంటంటే హై స్పీడ్, భారతదేశంలో మొట్టమొదటి హై స్పీడ్ రైల్ నెట్వర్క్ ఏ 2 ప్రాంతాలను కలిపేది? ఒకటి బాంబేను అహ్మదాబాద్తో కలిపే హై స్పీడ్ రైల్ నెట్వర్క్. ఇందులో భాగంగా ఇన్ బిట్వీన్ సూరత్ వద్ద యాక్చువల్గా దాదాపు 4-5 రైల్వే స్టేషన్స్ నిర్మాణం పూర్తవుతుంది. అందులో అన్నిటికంటే ముందుగా ఉంది సూరత్ హై స్పీడ్ రైల్వే స్టేషన్ ఏదైతే ఉంటుందో నిర్మాణ పనులు మొత్తంగా అయిపోయినాయి. అలా భారతదేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే స్టేషన్ లేదంటే బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ అని గుర్తుంచుకోండి. నేషనల్ హై స్పీడ్ రైల్ కార్పొరేషన్ లిమిటెడ్ వారు ఒక అంశాన్ని నిన్నటి విడుదల చేశారు. అదేంటంటే భారతదేశంలోనే మొట్టమొదటి బుల్లెట్ ట్రైన్ రైల్వే స్టేషన్ లేదా భారతదేశంలోనే మొట్టమొదటి హై స్పీడ్ రైల్వే స్టేషన్గా గుర్తింపు పొందిన రైల్వే స్టేషన్గా సూరత్ అని చెప్పేసి అనౌన్స్ చేసేశారు. అండ్ నెక్స్ట్ హర్యానా 75% రిజర్వేషన్ అనే అంశం మరొకసారి వార్తలు ఇచ్చింది. లాస్ట్ 2020 నుండి కూడా హర్యానా రాష్ట్రం ప్రత్యేకంగా వార్తలు ఇచ్చింది. 2020 నుండి అంటున్నాను, 2020 సంవత్సరం తర్వాత మనం చాలా పరిస్థితులు చూస్తున్నాం. కొన్ని రాష్ట్రాలు ఏం చేస్తున్నాయి అంటే స్థానికులకే ఉద్యోగ అవకాశాల్లో పెద్దపీట అని చెప్పేసి ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకే ప్రాధాన్యత ఇవ్వాలి, రిజర్వేషన్స్ ఇవ్వాలని చెప్పేసి చాలా ప్రత్యేక చట్టాలు కూడా రూపొందిస్తున్నారు. మహారాష్ట్ర తీసుకొని మహా జాబ్ పోర్టల్ అని చెప్పేసి స్థానికులకే ఉద్యోగ అవకాశాలు పెద్దపీట. అలా హర్యానా రాష్ట్రం, అస్సాం రాష్ట్రం కూడా స్థానికులకే ఉద్యోగ అవకాశాలు పెద్దపీట అని చెప్పేసి 2020 సంవత్సరం నుండి కూడా హర్యానా రాష్ట్రం ప్రత్యేకంగా ఉద్యోగ అవకాశాల్లో 75% రిజర్వేషన్స్ అనేవి స్థానికులకే ఇవ్వాలి. అది ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా, ప్రైవేట్ ఉద్యోగాల్లో కామన్గా రిజర్వేషన్స్ అనేది మనం గవర్నమెంట్ ఉద్యోగాలకు చూస్తాం, కానీ ప్రైవేట్ ఉద్యోగాల్లో కూడా స్థానికులకు 75% రిజర్వేషన్ అమలు చేస్తున్న రాష్ట్రంగా హర్యానా రాష్ట్రం చూసాం. దీనిపైన కొన్ని ప్రముఖ సంస్థలు, ప్రైవేట్ సంస్థలు ఏం చేస్తారంటే యాక్చువల్గా స్థానికులకు అనేది గుర్తుంచుకోవాలి. చాలా ప్రాంతాల్లో కూడా మనం కొన్ని మెట్రో సిటీస్ కానివ్వండి, కొన్ని రాష్ట్రాల్లో ఒక రాష్ట్రానికి సంబంధించిన వ్యక్తి ఇంకొక రాష్ట్రంలోకి వెళ్ళేసేసి అక్కడ టెక్నాలజీకి సంబంధించి కానివ్వండి ఉద్యోగాన్ని పొందుతారు. అలా స్కిల్ ఆధారంగా ప్రైవేట్ సంస్థలు ఉద్యోగస్తులు ఎవరైతే ఉంటారో వారిని రిక్రూట్ చేసుకుంటుంది, ఉద్యోగార్థులు ఎవరైతే ఉంటారో వాళ్ళు రిక్రూట్ చేస్తారు. కానీ ఇలాంటి నిబంధన తీసుకొచ్చేసరికి స్థానికులకే 75% రిజర్వేషన్ ఇస్తాం మేము ప్రైవేట్ ఉద్యోగాల్లో, కానీ అక్కడ వారికి నైపుణ్యం లేదనుకోండి, నైపుణ్యం లేని వారిని రిక్రూట్ చేసేసుకొని మేము లాస్ట్లోకి వెళ్ళలేం కదా అని చెప్పేసి ఇటీవల హర్యానా రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ ప్రైవేట్ సంస్థలు హైకోర్టును ఆశ్రయించాయి. హైకోర్టు అంటే ఇక్కడ మీకు గుర్తుకు రావాలి. సో హర్యానా మరియు పంజాబ్ హర్యానా 2 రాష్ట్రాలు కూడా ఉమ్మడి హైకోర్టు చండీగఢ్ హైకోర్టును ప్రైవేట్ సంస్థలు ఆశ్రయించాయి. సో ప్రైవేట్ ఉద్యోగాల్లో 75% రిజర్వేషన్ స్థానికులకు ఇవ్వడానికి మాకు ఎలాంటి అభ్యంతరం లేదు, కానీ
కొన్ని సందర్భాల్లో నైపుణ్యం ఉన్న యువత దొరికినప్పుడు వేరే ప్రాంతాల నుండి వచ్చిన వారు నైపుణ్యం ఉన్న వాళ్ళకి మేము ఇచ్చే అవకాశాన్ని మాకు ఇవ్వండి అని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఛాలెంజ్ చేశారు. దీనిపైన హర్యానా హైకోర్టు లేదా ఉమ్మడి హైకోర్టు ఏదైతే ఉందో పంజాబ్ హర్యానా ఉమ్మడి హైకోర్టు చండీగఢ్ హైకోర్టు స్టే విధించారు. స్టే అంటే ఏంటి? సో ప్రస్తుతం హర్యానా ప్రభుత్వం అమలు చేస్తున్న ఈ 75% రిజర్వేషన్ ఇన్ ప్రైవేట్ సెక్టర్ ఏదైతే ఉంటుందో కొంతకాలం ఆపండి అని చెప్పారు. దీన్ని వ్యతిరేకిస్తూ హర్యానా రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించింది. సుప్రీంకోర్టులో అంతిమ తీర్పు ఏదైతే ఉంటుందో దాన్ని చూడాలి. ఆ తీర్పు ఆధారంగా భారతదేశంలోని రాష్ట్రాలు తీసుకునే నిర్ణయాలు కూడా కీలక పాత్ర పోషించనున్నాయి. ఇది ఒకటి ఇంపార్టెంట్. మనకు భారతదేశంలో రాజ్యాంగం ప్రకారం రిజర్వేషన్కి సంబంధించిన ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా చూడండి. ఆర్టికల్ 15 క్లాస్ 4, 15 క్లాస్ 5, 15 క్లాస్ 6 కానివ్వండి, 16 క్లాస్ 4, 16 క్లాస్ 4A, 16 4B ఇలాంటివి ఏవైతే ఉంటాయో ప్రత్యేకంగా రిజర్వేషన్ల గురించి చూడండి. అండ్ మనకు రిజర్వేషన్ సంబంధించి ఆర్టికల్ 335 కానివ్వండి, ఇలాంటి వాటిపైన ప్రత్యేకంగా ప్రశ్నలు అడుగుతారు. అండ్ ఇందిరా సహాని కేసు, ప్రసిద్ధ మండల్ కేసు కానివ్వండి, దేవదాసన్ కేసు, ఇలాంటి వాటికి ఏవైతే ఉంటాయో ముఖ్యంగా కేసులపైన ఎంఆర్ బాలాజీ కేసు. సో కేసులపైన రిజర్వేషన్లకు సంబంధించిన కేసులపైన ప్రత్యేక శ్రద్ధ చూపండి. మీరు పాలిటీ పాయింట్ ఆఫ్ వ్యూలో వాటి గురించి ప్రత్యేక ప్రశ్నలు చూడబోతున్నారు. అండ్ నెక్స్ట్ ఇండియా శ్రీలంక సంబంధాలు వార్తలు నిలిచాయి. ఇండియా శ్రీలంక. సో ఇండియా శ్రీలంక సత్సంబంధాలు కొనసాగుతూ ఉంటే తరచు మనం చూస్తూ ఉంటాం. నిన్నటి రోజున భారత ప్రభుత్వం లేదా భారతదేశానికి సంబంధించి ఎగ్జిమ్ బ్యాంక్ అంటే ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా. ఎక్స్పోర్ట్ ఎగుమతులు దిగుమతులకు సంబంధించిన ఒక బ్యాంక్. ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ బ్యాంక్ అనగానే క్రెడిట్ లైన్ గుర్తుకు రావాలి. లైన్ ఆఫ్ క్రెడిట్. ఎగ్జిమ్ బ్యాంక్ ఏదైతే ఉంటుందో ఇచ్చే రుణాలను లైన్ ఆఫ్ క్రెడిట్ అంటాం ముఖ్యంగా. సో అలా ఎగ్జిమ్ బ్యాంక్ $500 మిలియన్ లైన్ ఆఫ్ క్రెడిట్ని శ్రీలంక దేశానికి ఇవ్వడం జరిగింది. అంటే ఇవి రుణాలే. లైన్ ఆఫ్ క్రెడిట్ అంటే ఏం లేదు. శ్రీలంక ఎగ్జాంపుల్ భారతదేశం నుండి 500 మిలియన్ LOC తీసుకుందాం అనుకోండి, లైన్ ఆఫ్ క్రెడిట్ తీసుకుందాం అనుకోండి. ఏమవుతుందంటే శ్రీలంక ఎందుకోసమైతే ఏ పర్పస్ కోసమైతే ఈ రుణాన్ని పొందుతుందో భారతదేశం నుండి ఆ పర్పస్లో 75% డిపెండెన్సీ ఇండియా పైన ఉండాలి సింపుల్గా. సో ఇక్కడ మరి శ్రీలంక ఎందుకు అడిగారు, భారతదేశాన్ని ఎందుకు అడిగారంటే ఈరోజు ఎగ్జిమ్ బ్యాంక్ శ్రీలంకకు రుణాలు ఇవ్వడంలో పర్పస్ ఏంటంటే ఇటీవల శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితులు, చాలా ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉన్నారు, ఫైనాన్షియల్ ఎమర్జెన్సీని ఎదుర్కొంటుంది శ్రీలంక. ఇన్ఫ్లేషన్ వెంటాడుతోంది. ఇన్ఫ్లేషన్ అంటే టూ మచ్ మనీ చేసింగ్ టూ ఫ్యూ గూడ్స్. చిన్న చిన్న వస్తువులు కూడా పెద్ద పెద్ద ధరలను పలుకుతున్నాయి. కిలో టమాటాలు ₹1000 రీచ్ అయ్యాయి. ఆనియన్స్ ₹500 కేజీ అంట. ఇలాంటి పరిస్థితుల్లో కామన్ మ్యాన్ కూడా బ్రతకడమే ప్రశ్నార్థకమైన శ్రీలంక ప్రభుత్వం భారతదేశంని ఆర్థిక సాయం తరచూ కోరుతోంది. భారతదేశం కూడా సానుకూలంగా స్పందిస్తూ ఆర్థిక సాయం చేస్తుంది. నిన్నటి రోజున ఎగ్జిమ్ బ్యాంక్ శ్రీలంకకి ఎందుకు రుణం ఇచ్చింది, LOC ఇచ్చిందంటే పెట్రోలియం. సో పెట్రోలియం ప్రోడక్ట్స్ ఏవైతే ఉంటాయో వాటిని దిగుమతి చేసుకోవడానికి. సో శ్రీలంక ఎదుర్కొంటున్న ఆర్థిక సంక్షోభ పరిస్థితుల కారణంగా పెట్రోల్ ధరలను తీర్చుకోవడానికి, పెట్రోల్ ధరలను చెల్లించడానికి వారి దగ్గర డబ్బు లేవు. అలా పెట్రోల్ సంక్షోభం ఏదైతే ఉంటుందో శ్రీలంకలో ఆ పెట్రోల్ దిగుమతుల కోసం ఈ లైన్ ఆఫ్ క్రెడిట్ని వాడుకుంటారని చెప్పేసి భారత ప్రభుత్వం ప్రత్యేక ప్రకటన చేసింది. ఎగ్జిమ్ బ్యాంక్ LOC అని గుర్తుంచుకోండి. అండ్ ఇటీవల శ్రీలంకకి సంబంధించి తరచూ మనం ఏదో ఒక అంశాన్ని చూస్తున్నాం. ఇండియా శ్రీలంక సత్సంబంధాలు కొనసాగుతాయి, కానీ కొన్ని సందర్భాల్లో చైనా ఇన్వాల్వ్ అవుతుంది శ్రీలంకను మనం దూరం చేయడానికి, వారికి దగ్గర చేసుకోవడానికి. అలా శ్రీలంక దేశ చరిత్రలోనే అత్యంత పెద్ద మెడికల్ హాస్పిటల్ ఒకటి ఇటీవల చైనా శ్రీలంక దేశంలో నిర్మించింది, పొలోన్నరువా అనే ఒక ప్రాంతంలో. సో ఇలాంటి అంశాలు లింక్ చేసుకోండి. అండ్ ఇటీవల గోవధ నిషేధం గురించి ప్రత్యేకంగా శ్రీలంక దేశం తీసుకున్న నిర్ణయం, వీటిపైన ప్రత్యేకంగా చూడండి. సో ఈరోజు మన నెక్స్ట్ టాపిక్ వచ్చేసి వార్తల్లో వ్యక్తులు. ఈరోజు వార్తల్లో నిలిచిన ఫస్ట్ పర్సన్ తెలుగు వ్యక్తి, నల్గొండ జిల్లా, తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి నల్గొండ జిల్లాకు చెందిన మామిడాల జగదీష్ కుమార్ గారు. పర్సన్ పేరు గుర్తుంచుకోండి, ఇంపార్టెంట్ పర్సనాలిటీగా ఈరోజు వార్తలు ఇచ్చారు. దేనికి సంబంధించి అంటే UGC నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. UGC నూతన చైర్మన్గా ఇటీవల వార్తలు నిలిచిన తెలుగు వ్యక్తి పేరేంటంటే మామిడాల జగదీష్ కుమార్ గారు. మామిడాల జగదీష్ కుమార్ గారు తెలంగాణ రాష్ట్రంలోని నల్గొండ జిల్లాకు చెందిన వ్యక్తి, మామిడాల ప్రాంతానికి సంబంధించిన వ్యక్తి మామిడాల జగదీష్ కుమార్ గారు. UGC అంటున్నాను, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఒక జాతీయ సంస్థ అని చెప్పుకోవచ్చు. భారతదేశంలో పనిచేస్తున్న ఒక చట్టబద్ధ సంస్థ, స్టాచ్యుటరీ బాడీ. ఏదైనా ఒక చట్టబద్ధ సంస్థ వార్తలు నిలిస్తే ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ ఏర్పాటు చేయడం జరిగింది, ఏ చట్టం ఆధారంగా ఆ సంస్థ పనిచేస్తోంది. సో ఆ చట్టం గుర్తుంచుకోండి, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్
యాక్ట్ 1956 1956 సంవత్సరంలో భారత పార్లమెంట్ రూపకల్పన చేసిన ఒక చట్టము యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ యాక్ట్ 1956 ఆధారంగా 1956లో ఏర్పాటైన ఒక జాతీయ సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. భారతదేశంలో యూనివర్సిటీలు విశ్వవిద్యాలయాలకు సంబంధించిన ఒక నియంత్రణ సంస్థగా చెప్పుకోవచ్చు. ఈ సంస్థకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ మన తెలుగు వ్యక్తి వార్తలు ఇచ్చారు మామిడాల జగదీష్ కుమార్ గారు. యాక్చువల్గా ఇప్పటి వరకు తను జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీకి వీసీగా విధుల్లో ఉండే. సో అలా జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ వీసీగా ఉన్న మామిడాల జగదీష్ కుమార్ గారిని భారత ప్రభుత్వం యూజీసీ చైర్పర్సన్గా నియమిస్తూ ఉత్తర్వులను విడుదల చేసింది. ఇక్కడ యూజీసీ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ అనేది మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ పరిధిలో పనిచేసే ఒక సంస్థ అని గుర్తుంచుకోండి. ఎడ్యుకేషన్ సంబంధించి యూనివర్సిటీలకు సంబంధించిన సంస్థ యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్. నూతన చైర్మన్ మామిడాల జగదీష్ కుమార్ గారు. అండ్ నెక్స్ట్ రవి మిట్టల్ గారు వార్తలు నిలిచారు. రవి మిట్టల్ గారు ఈరోజు ఒక సంస్థకి సంబంధించి నూతన చైర్మన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఆ సంస్థ ఏంటంటే ఇబి అంటే ఏంటంటే ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్గా నియమితులవుతూ వార్తలు ఇచ్చిన పర్సన్ పేరు ఏంటంటే రవి మిట్టల్ గారు. ఇక్కడ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ కేంద్రంగా పనిచేస్తున్న సంస్థ. సో న్యూఢిల్లీ కేంద్రంగా భారతదేశంలో ఇన్సాల్వెన్సీ రిలేటెడ్ ఇష్యూస్ కానివ్వండి, బ్యాంక్రప్సీకి సంబంధించిన అంశాలను కానివ్వండి పర్యవేక్షించడంలో ఒక కీలక సంస్థ, ఒక జాతీయ సంస్థ అని చెప్పుకోవచ్చు. 2016 సంవత్సరంలో ఒక కోడ్ లేదా ఒక యాక్ట్ ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన సంస్థ. ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ కోడ్ 2016 ఆధారంగా భారతదేశంలో ఏర్పాటైన ఒక సంస్థ ఇన్సాల్వెన్సీ అండ్ బ్యాంక్రప్సీ బ్యాంక్ రిలేటెడ్ ఇష్యూ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియాకి నూతన చైర్పర్సన్ అనగానే మనకి ఎవరు గుర్తుకు రావాలి? రవి మిట్టల్ గారు. అండ్ తరుణ్ కపూర్ గారు ఈరోజు వార్తలు నిలిచారు. తరుణ్ కపూర్ గారు యాక్చువల్గా తను సీనియర్ ఐఏఎస్ అధికారి, 1986 క్యాడర్ ఐఏఎస్ అధికారి. తరుణ్ కపూర్ గారు పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్, ఈ సంస్థ పేరు గుర్తుంచుకోండి. పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డుకి నూతన చైర్మన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారు. ఇటీవల వార్తలు నిలిచిన తరుణ్ కపూర్ గారు ఏ సంస్థకి సంబంధించి నూతన చైర్మన్ గా నియమితులవుతూ వార్తలు ఇచ్చారంటే పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్ రెగ్యులేటరీ బోర్డ్. ఇక్కడ గుర్తుంచుకోండి, నియంత్రణ సంస్థ రెగ్యులేటరీ బోర్డ్ అంటే ఒక రంగానికి సంబంధించి నియంత్రణ చేసే సంస్థ. ఏ రంగానికి సంబంధించి? పెట్రోలియం అండ్ న్యాచురల్ గ్యాస్, పెట్రోలియం మరియు సహజ వాయువులకి సంబంధించి నియంత్రణ సంస్థ. ఈ సంస్థకి నూతన చైర్మన్ గా నియమితులవుతూ వార్తలించిన పర్సన్ ఎవరు? మనకు తరుణ్ కపూర్ గారు, సీనియర్ ఐఏఎస్ అధికారి. అండ్ నెక్స్ట్ అమితాబ్ దయాల్ గారు. అమితాబ్ దయాల్ గారు యాక్చువల్గా ప్రముఖ ఫిల్మ్ మేకర్ చలనచిత్ర రంగానికి సంబంధించిన వ్యక్తి అండ్ ప్రముఖ యాక్టర్ కూడా, ఆర్టిస్ట్ కూడా, చాలా చిత్రాల్లో నటించిన ఒక వ్యక్తి అమితాబ్ దయాల్ గారు ఇటీవల మరణిస్తూ వార్తలిచ్చిన, అనారోగ్య సమస్యల కారణంగా మరణిస్తూ వార్తలిచ్చిన బాలీవుడ్ చలనచిత్ర సీమలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు పొందిన అమితాబ్ దయాల్ గారు ఫిల్మ్ మేకర్ అండ్ యాక్టర్ అని గుర్తుంచుకోండి. ప్రముఖ నటులతో కానివ్వండి చాలా చిత్రాలు నిర్మించారు, దర్శకత్వం కూడా కొన్ని సినిమాలకు వహించడం జరిగింది. అండ్ నెక్స్ట్ ఈరోజు వార్తలు ఇచ్చిన ఇండియాకి సంబంధించి గోల్డ్ మెడలిస్ట్ ఇటీవల ముగిసిన టోక్యో ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో టోక్యో ఒలింపిక్స్లో మన భారతదేశానికి సంబంధించిన ఒక అథ్లెట్ స్వర్ణ పథకాన్ని గెలుపొందడం జరిగింది, నీరజ్ చోప్రా గారు. సో అలా ఆగస్టు 7వ తేదీ ప్రతి ఏటా కూడా మనం ముఖ్యంగా మన ఇండియాకి సంబంధించి జావెలిన్ త్రో డేగా గుర్తించడం జరిగింది అథ్లెటిక్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా వారు. సో అలాంటి గొప్ప ఇటీవల వార్తలు నిలుస్తున్న వ్యక్తి నీరజ్ చోప్రా గారు ఒక గొప్ప విషయంతో వార్తలు ఇచ్చారు. అదేంటంటే నీరజ్ చోప్రా గారు ఒక నామినీగా ఈరోజు వార్తలు నిలిచారు. నామినీ అంటే యాక్చువల్గా గ్రూప్ ఆఫ్ ప్లేయర్స్ వార్తలు ఇచ్చారు. ఆల్మోస్ట్ ఒక 6 మెంబర్స్ వార్తలు ఇచ్చారు. అందులో ఎంఆర్ రడుకునే గారు కానివ్వండి, డానియల్ మెద్వదేవ్ కానివ్వండి. ఇటీవల డానియల్ మెద్వదేవ్ తరచూ వార్తలు ఇస్తున్నారు. చాలా ఈవెంట్స్ టెన్నిస్కి సంబంధించి రన్నర్అప్గా వార్తలు ఇచ్చారు. అంతెందుకు రఫెల్ నాదల్ గారు, సో అసలు వరల్డ్ టెన్నిస్ హిస్టరీలోనే 21st గ్రాండ్ స్లామ్ గెలుపొందాడు కదా, అక్కడ తనకి కాంపిటీటర్ ఎవరు, ఫైనల్లో రన్నర్అప్గా నిలిచిన వ్యక్తి
డానియల్ మెద్వదేవ్. అలాంటి డానియల్ మెద్వదేవ్ కానివ్వండి, అండ్ ఎంఆర్ రదుకునే బ్రిటన్కి సంబంధించి ఒక టెన్నిస్ క్రీడాకారిణి, అండ్ పెడ్రో గారు కానివ్వండి ఫుట్బాల్ ఆటగాడు. అలాంటి ప్రముఖ ఆటగాళ్ళు ఎవరైతే ఉంటారో, క్రీడాకారులు ఎవరైతే ఉంటారో ఆల్మోస్ట్ ఒక 6 పర్సన్స్ వాళ్ళందరూ కూడా నామినీలుగా వార్తలు ఇచ్చారు. అందులో రానున్న ఏప్రిల్ మంత్లో ఒక విజేతను మనం చూడబోతున్నాం. ఎలా చూడబోతున్నాం, ఏ విధంగా తనని చెప్పాలనుకుంటుంటే ఇక్కడ లారెల్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్, లారెల్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్. లారెల్ అనే ఒక సంస్థ గుర్తుంచుకోండి, లారెల్ అకాడమీ అనేది ఒక రిజిస్టర్డ్ ఆర్గనైజేషన్ ఇంగ్లాండ్ అండ్ వేల్స్ కి సంబంధించి. లారెల్ అకాడమీ వారు ప్రతి ఏటా కూడా క్రీడా రంగంలో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో వారిని లారెల్ వరల్డ్ బ్రేక్ త్రూ అవార్డు ఇచ్చి సత్కరించడం జరుగుతుంది. అలా ఈ సంవత్సరానికి గాను నామినీగా, ఇంకా ఫైనల్ విజేతగా లేరు, సో ఏప్రిల్ మంత్లో విజేతగా చూసే అవకాశం ఉంది. నీరజ్ చోప్రా గారు ఇండియాకి సంబంధించి స్వర్ణ పతక విజేత, లారెల్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ కి నామినీగా వార్తలు ఇచ్చారు. లారెల్ స్పోర్ట్స్ అకాడమీ ఎవ్రీ ఇయర్ కూడా ఈ పురస్కారాన్ని ఇవ్వడం జరిగింది క్రీడా రంగానికి సంబంధించిన వ్యక్తులకు. ఏ క్రీడ లేదు, ఏ క్రీడ అయినా కూడా విశేష గుర్తింపు పొందిన వ్యక్తులు ఎవరైతే ఉంటారో ప్రిసీడింగ్ ఇయర్లో, అంటే లాస్ట్ ఇయర్లో గుర్తింపు పొందిన ఆటగాళ్లను గుర్తించి అందులో ఒకరిని లారెల్ స్పోర్ట్స్ పర్సనాలిటీ ఆఫ్ ద ఇయర్ గా లేదా లారెల్ వరల్డ్ బ్రేక్ త్రూ ఆఫ్ ద ఇయర్ గా గుర్తిస్తూ ప్రత్యేక పురస్కారం ఇస్తుంది. అండ్ నెక్స్ట్ బీజింగ్ 2022 మరొకసారి వార్తలు నిలిచింది. డిప్లొమాటిక్ బాయ్కాట్ అనే అంశం కూడా మరొకసారి వార్తలు నిలిచింది. డిప్లొమాటిక్ బాయ్కాట్ యాక్చువల్గా ఈ పదాన్ని ఇటీవల తరచు మనం డిస్కస్ చేస్తున్నాం. ప్రముఖ దేశం, ప్రపంచ అగ్రదేశం యుఎస్ఏ కానివ్వండి, కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, ఇప్పటికే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ ని డిప్లొమాటిక్ గా బాయ్కాట్ చేస్తూ వార్తలు నిలిచాయి. డిప్లొమాటిక్ గా బాయ్కాట్ చేయడం అంటే అక్కడ అథ్లెట్స్ ఎవరైతే ఉంటారో క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారు, కానీ చైనాకి పలానా ఒక దేశానికి సంబంధించి ఈ రెండు దేశాల మధ్యలో కూడా కీలక పాత్ర పోషించే అధికారులు ఎవరైతే ఉంటారో, ఎన్వాయిస్ మాత్రం ఇందులో పార్టిసిపేషన్ ఉండదు. ఓన్లీ క్రీడాకారులను మాత్రమే పంపించడం జరుగుతుంది. అలా యుఎస్ఏ కానివ్వండి, ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, ఇటీవల బీజింగ్ 2022 ఈ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో, వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో వాటిని డిప్లొమాటిక్ గా బాయ్కాట్ చేశారు, కానీ క్రీడాకారులను మాత్రం పంపిస్తామని అనౌన్స్ చేశారు. సో డిప్లొమాటిక్ బాయ్కాట్ అంటే ఎన్వాయిస్ మాత్రం అక్కడ పార్టిసిపేషన్ ఉండదు. అండ్ రెండు దేశాల మధ్య కానివ్వండి ఎలాంటి సంబంధాలు కూడా మనకు వార్తలు నిలవవు, అంటే ఈ క్రీడలకి సంబంధించి. సో అలాంటి డిప్లొమాటిక్ బాయ్కాట్ ను చేస్తూ ఇండియా కూడా తీసుకున్న నిర్ణయం వార్తలు ఇచ్చింది. భారత్ మనకు బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో దానికి డిప్లొమాటిక్ బాయ్కాట్ చేస్తున్నాం, మేము డిప్లొమాటిక్ గా బాయ్కాట్ చేస్తున్నాం అంటే మన భారతదేశం నుండి ఓపెనింగ్ సెరమనీ కానివ్వండి, క్లోజింగ్ సెరమనీ కానివ్వండి, ప్రముఖులు ఎవరైతే ఉంటారో, అఫీషియల్స్ ఎవరైతే ఉంటారో, ఎన్వైస్ ఎవరైతే ఉంటారో అక్కడ అటెండ్ అవ్వరు అన్నట్టు. ఓన్లీ క్రీడాకారులను మాత్రమే పంపించడం జరుగుతుంది. మరి ఎందుకు భారతదేశం ఇలాంటి నిర్ణయం తీసుకుంది భారత ప్రభుత్వం అంటే ఇక్కడ ఒక పర్సన్, ఆ పేరు గుర్తుంచుకోండి, క్వి ఫెబావో అనే ఒక పర్సన్ ఆర్మీ అధికారి. ఏ దేశానికి సంబంధించి అంటే చైనాకి సంబంధించిన ఒక ఆర్మీ అధికారి పేరు క్వి ఫెబావో. మరి ఎందుకు ఇతని పేరు చెప్పాల్సి వస్తుందంటే ఈ రోజు రీజన్ ఇతనే. మనకు 2020 సంవత్సరం జూన్ మాసంలో గాల్వన్ లోయ ప్రాంతంలో కల్నల్ సంతోష్ బాబు గారు మరణించడం జరిగింది. యాక్చువల్గా ఇండియా చైనా బార్డర్లో ఒక కల్నల్ స్థాయి అధికారి మరణించడం అనేది మొట్టమొదటిసారి. అలా గాల్వన్ లోయ ప్రాంతంలో మన కల్నల్ సంతోష్ బాబు గారు మరణించారు కదా, అప్పుడు ఆర్మీ అధికారులు, చైనా ఆర్మీ అధికారులు, ఇండియా ఆర్మీ అధికారులకు మధ్య ఘర్షణ ఏర్పడింది కదా. అందులో సింపుల్గా చెప్పాలంటే కల్నల్ సంతోష్ బాబు గారి మరణానికి కారణమైన వ్యక్తి అని చెప్పుకోవచ్చు. అప్పుడు చైనాకి సంబంధించిన ఆర్మీ ఆఫీసర్ ఆ ప్రాంతంలో గాల్వన్ లోయలో చైనా తరపున కీలక పాత్ర పోషించిన వ్యక్తి ఈ క్వి ఫెబావో. మరి ఎందుకు ఈరోజు తెరపైకి వచ్చారంటే చైనా ప్రభుత్వం ఏం చేసిందంటే, సో చైనాకి సంబంధించిన స్పోర్ట్స్ అకాడమీస్ వాళ్ళందరూ ఏం చేశారంటే ఈ క్వి ఫెబావోను టార్చ్ బేరర్ గా నియమించడం జరిగింది. టార్చ్ బేరర్ ఆఫ్ బీజింగ్ 2022 వింటర్ ఒలింపిక్స్. టార్చ్ బేరర్ అంటే ఏం లేదు, సింపుల్గా చెప్పాలంటే ఈ ఒలింపిక్స్ ఏవైతే ఉంటాయో ప్రతిష్టాత్మక విశ్వ క్రీడలు, ఈ క్రీడలను తనే ప్రారంభిస్తారన్నట్టు. తను ముందు ఒక టార్చ్ బేరర్ ఏదైతే ఒక దీపం ఉంటుంది కదా దాన్ని పట్టేసేసుకొని నడుస్తూ ఉంటాడు. సో తన చేతుల మీదుగా ఈ ఒలింపిక్ ఈవెంట్ అనేది ప్రారంభం కాబోతుంది. సో అలా భారతదేశానికి సంబంధించి గాల్వన్ లోయ ప్రాంతంలో జరిగిన విషాద ఛాయలు ఏవైతే ఉంటాయో దానికి సంబంధించిన ఒక అధికారి, చైనా ఆర్మీ అధికారిని
టార్చ్ బేరర్గా మీరు నియమించడం ఏంటి అని చెప్పేసి భారతదేశం మేము డిప్లొమాటిక్ బాయ్కాట్ చేస్తున్నామని చెప్పేసి ఒక కీలక నిర్ణయంతో వార్తలు ఇచ్చింది. డిప్లొమాటిక్ బాయ్కాట్ అంటే క్రీడాకారులు పార్టిసిపేట్ చేస్తారు, కానీ అఫీషియల్స్ ఎన్వాయిస్ ఎవరైతే ఉంటారో ఆ క్రీడలకి సంబంధించి దూరంగా ఉంటారో. ఓపెనింగ్ సెరమనీ, క్లోజింగ్ సెరమనీ, చాలా వరకు చూడండి కొన్ని ఇంపార్టెంట్ ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అఫీషియల్స్ ఎన్వాయిస్ పార్టిసిపేట్ కూడా చేస్తారు. అంటే అక్కడ కూర్చొని అక్కడ మ్యాక్సిమం ఆ మ్యాచ్ని చూస్తూ ఉంటారు, వీక్షిస్తూ ఉంటారు. అలా ఏ ఒక్క అధికారి కూడా మన భారతదేశం నుండి చైనాకు వెళ్ళరు ఈ ఒలింపిక్స్ని వీక్షించడానికి కానివ్వండి, వాటిని పర్యవేక్షించడానికి కానివ్వండి. కేవలం క్రీడాకారులను మాత్రమే పంపించడం జరుగుతుంది. ఇది ఒకటి ఇంపార్టెంట్. ఇండియా డిప్లొమాటిక్ బాయ్కాట్. సో చైనా లేదా బీజింగ్ 2022 ఒలింపిక్స్ అని గుర్తుంచుకోండి. అండ్ నెక్స్ట్, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్స్కి ఫైనాన్షియల్ అసిస్టెన్స్ని కంటిన్యూ చేస్తున్నట్టుగా భారత ప్రభుత్వం తీసుకున్న కీలక నిర్ణయం వార్తలు ఇచ్చింది. ఏం లేదు, నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ భారతదేశంలో క్రీడలకి సంబంధించిన సమాఖ్యలు ఏవైతే ఉంటాయో, అంటే ఒక్కొక్క క్రీడకు ఒక్కొక్క సమాఖ్య ఉంటుంది కదా, అలా క్రీడా సమాఖ్యల యొక్క పాత్ర ఏంటి, భారతదేశంలోని పలానా ఒక క్రీడ, ఎగ్జాంపుల్ బాస్కెట్బాల్ ఉందనుకోండి, లేదంటే హాకీ ఉందనుకోండి, అలా హాకీకి సంబంధించిన సమాఖ్య ఏదైతే ఉంటుందో ఇండియన్ హాకీ ఇండియా వారు ఏం చేస్తారో హాకీకి సంబంధించి క్రీడాకారులను వెతకడం కానివ్వండి, వారికి ప్రత్యేకమైన ప్రతిభను ఇవ్వడం కానివ్వండి, వారికి సంబంధించి శిక్షణ ఇవ్వడం కానివ్వండి, అలా ఒక అత్యున్నత స్థాయిలో ఒక క్రీడాకారులను ఎంపిక చేస్తారు, క్రీడాకారులను తయారు చేస్తారు. ఎందుకంటే విశ్వ క్రీడలో కానివ్వండి, అంతర్జాతీయ స్థాయిలో క్రీడలకు సంబంధించిన ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో అందులో మన భారతదేశం పార్టిసిపేట్ చేస్తూ ఉంటుంది. కాబట్టి సింపుల్గా క్రీడా సమాఖ్యల యొక్క పాత్ర ఏంటంటే ఒక పలానా క్రీడకి సంబంధించి ఆ క్రీడను అభివృద్ధి చేయడం, క్రీడాకారులను తయారీ చేయడం, సో సిద్ధం చేయడం. అలాంటి ఫెడరేషన్స్ ఏవైతే ఉంటే వీరికి ఫైనాన్షియల్గా చాలా వరకు కూడా సపోర్ట్ కావాలి. భారత ప్రభుత్వం ఏం చేస్తుందని నిన్నటి రోజున 2021-2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి, అంటే ఇప్పుడు ముగిసే ఆర్థిక సంవత్సరం, ఈ సంవత్సరం నుండి రానున్న 2025-26 ఆర్థిక సంవత్సరం వరకు ఆల్మోస్ట్ 5 years క్రీడా సమాఖ్యలకు సంబంధించి ఫైనాన్షియల్ సపోర్ట్ కోసము 1575 crores విడుదల చేయడం జరిగింది. సో ఇండియన్ గవర్నమెంట్స్ ఫైనాన్షియల్ అసిస్టెన్స్ టు నేషనల్ స్పోర్ట్స్ ఫెడరేషన్ అనే ఒక అంశం దాదాపు అన్ని వార్తాపత్రికలో కవర్ అయింది. సో అంటే క్రీడలకు ప్రోత్సాహం ఇవ్వడానికి భారత ప్రభుత్వం ప్రత్యేకంగా ఫైనాన్షియల్గా కూడా సపోర్ట్ చేయబోతుంది. అండ్ నెక్స్ట్, ఈరోజు వార్తలు నిలిచిన ఒక సినిమా స్ట్రీట్ స్టూడెంట్ సినిమా పేరే స్ట్రీట్ స్టూడెంట్. ఈ సినిమాని ఆకుల సందీప్ అనే ఒక పర్సన్, ఒక యువకుడు నిర్మించడం జరిగింది. డైరెక్షన్ కూడా తనే చేశాడు, దర్శకత్వం, అంటే తను ఫిల్మ్ మేకర్ అని గుర్తుంచుకోండి. సో అలా తెలుగు సినిమా, ఇది తెలుగు షార్ట్ మూవీ అంటే చిన్న సినిమా. నిడివి అనేది ఎంత ఉంటుంది అంటే ఆల్మోస్ట్ 20 minutes to 30 minutes ఉంటే ఒక షార్ట్ మూవీస్ అంటాం కదా మనం యూట్యూబ్లో ఎక్కువ చూస్తూ ఉంటాం. అలా స్ట్రీట్ స్టూడెంట్ అనేది తెలుగు షార్ట్ మూవీ. సో ఇటీవల దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది వార్తలు ఇచ్చింది. దేనికి సంబంధించి అంటే నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్, భారతదేశంలో పనిచేస్తున్న ఒక స్టాచ్యుటరీ బాడీ. నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ ఏదైతే ఉంటుందో ప్రతి ఏటా కూడా మంచి సందేశాన్ని, మంచి మెసేజ్ని ఇచ్చే మూవీస్ ఏవైతే ఉంటాయో వాటిని గుర్తించేసేసి బెస్ట్ మూవీస్గా ప్రత్యేకంగా వారిని సత్కరించడం జరుగుతుంది. ఆ సినిమా ఫిల్మ్ మేకర్స్ ఎవరైతే ఉంటారో వారిని. సో ఈ సంవత్సరానికి మనకు స్ట్రీట్ స్టూడెంట్ అనే ఒక మూవీ ఏదైతే ఉందో, యాక్చువల్గా ఇందులో ఇచ్చిన మెసేజ్ ఏంటంటే భారతదేశంలో రైట్ టు ఎడ్యుకేషన్ విద్య కూడా ప్రాథమిక హక్కే. ఆర్టికల్ 21 Clause A 86th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ 86వ రాజ్యాంగ సవరణ 2002 సంవత్సరం ఆధారంగా మనకు భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 21A చూడడం జరుగుతుంది. రైట్ టు ఎడ్యుకేషన్, మనకు జీవించే హక్కులో విద్య కూడా ప్రాథమిక హక్కుగా చెప్పే ఒక ప్రత్యేకమైన ఆర్టికల్. సో అలా రైట్ టు ఎడ్యుకేషన్, విద్యకి సంబంధించిన ఇంపార్టెన్స్ని తెలియజేస్తూ చాలా వరకు కూడా క్యాన్వాసింగ్ చేయడంలో ఒక యువకుడు అనేవారు నిమగ్నమవుతారు. అది సినిమాకి సంబంధించిన ఒక ఇతివృత్తం. ఏం లేదు, రైట్ టు ఎడ్యుకేషన్, విద్య యొక్క ఇంపార్టెన్స్, విద్య యొక్క ప్రాముఖ్యతను ప్రజల్లో తీసుకువెళ్ళే ఉద్దేశంతో ఈ మూవీని నిర్మించడం జరిగింది. సో అలా ఈ స్ట్రీట్ స్టూడెంట్ అనే ఒక మూవీ ఈ సంవత్సరానిగాను నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్కి షార్ట్ ఫిల్మ్ అవార్డు ఏదైతే ఉంటుందో ఆ అవార్డుని గెలుపొంది ఫస్ట్ పొజిషన్లో బెస్ట్ అవార్డు, బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా వార్తలు ఇచ్చింది. జస్ట్ గుర్తుంచుకోవాల్సింది, స్ట్రీట్ స్టూడెంట్ అనే ఒక తెలుగు మూవీ. ఆకుల సందీప్ గారు ఈ సినిమాని రూపొందించడం జరిగింది. సో నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ బెస్ట్ షార్ట్ ఫిల్మ్గా ఈ సంవత్సరానికి వార్తలు నిలిచింది. సో ఇవి ఈరోజు వార్తలు నిలిచిన అంశాలు. మిస్లేనియస్ అంశాలు మనం మిగిలిపోతే మాత్రం రేపటి క్లాస్లో యాడ్ చేసుకుని నేర్చుకుందాం. రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.